ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్సు మరియు అండర్ బ్రిడ్జెస్ SCIT ప్రాజెక్ట్ కింద కేబీఆర్ చుట్టూ మొత్తము 7 ఫ్లైఓవర్స్లు 7 అండర్ పాస్ రావడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. రాత్రి నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. నేను మన ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మన DCP కాజల్, జాయింట్ CP గారు, అట్లానే GHMC నుంచి E గారు, D గారు, ఈ ఒక పనిని చేపడుతున్న మెగా సంస్థ వాళ్ళు ప్లస్ వాళ్ళు ఒక PMC సంస్థ అందరూ కలిసి ఈ ఒక ప్లేస్ని మనము విజిట్ చేయడం జరిగింది. మనము ఏమేమి చేస్తే బాగుంటుంది పైన చాలా లోతుగా డిస్కషన్ చేసి ఈ వచ్చే రోజు కొన్ని నెల ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం జరుగుతుంది. దాని భాగంగా కొన్ని ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. దాని భాగంగా కూడా మనం నిన్నే ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వర్క్ మొత్తం ఈ ఫ్లైఓవర్స్ అన్నీ ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ సమయంలో మనకు కూడా వాళ్ళకు ఇబ్బంది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి GHMC మనం కూడా కలిసి డీటెయిల్ ఒక ప్లానింగ్ చేసి ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ జరిగే సమయంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, GHMC తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇది 2 ఇయర్స్ ఉంటుంది. మనము ఆయన అయినప్పుడు మన అడ్వైజర్ ఇస్తూనే ఉంటాను. ఈరోజు నిన్నే రాత్రి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచి అమలు అవుతుంది. సో మళ్ళీ మనం ఈరోజు ఇక్కడ ఈరోజు నుంచి 6 పిల్లర్స్కి మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు మళ్ళీ ముగ్దా అక్కడ దాకా జంక్షన్ దాకా మన కన్స్ట్రక్షన్ అవుతుంది. మళ్ళీ అగైన్ వీల్ టేకప్ ఫ్రంట్ స్కైట్ కూడా అక్కడ KBR ముందు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది స్టెప్ బై స్టెప్ మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దట్ పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ తక్కువ ఉంటుంది, వర్క్ కూడా సాగుతుంది. మనకు కూడా రాత్రి వేళ ఎక్కువ వర్క్ చేయడం కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒకసారి కింద బేస్మెంట్ అయిపోతే, ఫౌండేషన్ అయిపోతే మళ్ళీ మనకు పబ్లిక్ ఎక్కువ ఉండదు. అప్పుడు మళ్ళీ క్యారేజ్ వే సేమ్ ప్రకారమే మనం యూజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఒక ఫౌండేషన్ అయ్యేదాకనే మనకు ప్రజలు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఈ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వస్తే ఇదంతా మొత్తం KBR చుట్టంతా సిగ్నల్ ఫ్రీ అయిపోతుంది. సో మొత్తం ఈ 7 ఫ్లైఓవర్స్ అండర్ బ్రిడ్జ్ రావడంతో మొత్తం ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ అయిపోతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సాఫ్ కూడా మనకు ట్రాఫిక్ జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కూడా మంచి కనెక్టివిటీ రావడం జరుగుతుంది. రోడ్ నెంబర్ 1 నుంచి 45 వెళ్ళడానికి ఇంతకుముందు ప్రయోగాత్మకంగా చేశారు, అది నడుస్తుంది బాగానే. అయితే ఇప్పుడు ప్రెషర్ ఎక్స్ట్రా అవుతుంది కదా, దానికి కొన్ని రోజులు ఏమైనా సడలించే అవకాశం ఉందా? ఆ రోడ్ బాగా హెవీ పడుతుంది. లేదు, అదే ఇప్పుడు మనము జాయింట్ CP గారు కూడా చెప్పారు. అక్కడ ఎట్లా మనం స్ట్రెంథనింగ్ చేయాలి, ట్రాఫిక్ పరంగా ఏం చేయాలని చెప్పి కూడా మనము ప్లాన్ చేస్తున్నాను. 1 రోజు 2 రోజు అయిన తర్వాత అక్కడ ఎంత ప్రెషర్, ఇప్పుడు ఉన్న ప్రెషర్ కంటే ఎక్కువ అవుతుందా? ఆల్రెడీ పబ్లిక్ కూడా కొంచెం మెంటలీ ప్రిపేర్ అయినారు. సో దాని భాగంగా ఇంకా ఎక్కువ ప్రెషర్ అయితే మనం ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా ప్లాన్ చేయాలి వర్క్ అనేది కూడా మనము అధ్యయనం చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, KBR పార్క్ చుట్టూ సాధారణంగా మార్నింగ్ టైంలోనే చుట్టూ వెహికల్స్ పెడతా ఉంటారు ఎవరైతే వాకింగ్ వస్తుంటారో. సో డే టైంలో కూడా ఎక్కువ రష్ ఉంటుంది కదా. సో దీనికి ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటారు సార్ ట్రాఫిక్ తగ్గించడానికి? అదే ఆ ఒక్క రోజు ఈరోజు రేపు మనం చూస్తాను ఎంత డెన్సిటీ ఉంటుంది, ఎంత ప్రెషర్ ఉంటుంది రోడ్ పైన, ట్రాఫిక్ పైన ఎంత ప్రెషర్ ఉంటుంది చూసి మనం అప్పుడు మళ్ళీ అగైన్ వీల్ కమ్అట్ ఆఫ్ ద అడ్వైజరీ ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియపరుస్తాను. ఇప్పుడు ముగ్దా జంక్షన్ నుంచి ఇక్కడ పార్క్ హయత్ దాకా ఉంటుంది, ఎల్బీ ప్రసాద్ దాకా ఉంటుంది. తర్వాత మళ్ళీ అగైన్ నెక్స్ట్ స్టేజ్ తీసుకుంటాం. మనం కూడా స్టెప్ బై స్టెప్ ప్రజలు ఎందుకంటే మెయిన్ ఇది లైఫ్ లైన్ ఉంది కదా, అందుకు వాకర్స్ కూడా ఎక్కువ వస్తుంటారు. వాళ్ళకి ఏమైనా మెసేజ్ మార్నింగ్ పర్సనల్ వెహికల్స్ మార్నింగ్ టైంలో వాళ్ళకి ఈ రోడ్ అవాయిడ్ చేయమంటే అదే ఈ ఒక మార్నింగ్ టైంలో కావచ్చు, ఈవినింగ్ టైం కావచ్చు, మీరు ఆ రోజు బట్టి మీ యొక్క ట్రావెల్ ప్లాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరెవరు మార్నింగ్ వాకర్స్ వస్తారో ఈ యొక్క రోడ్ని మనం అవాయిడ్ చేసి, అట్లానే పార్కింగ్ కూడా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని వాళ్ళు వెహికల్ వాడకుండా ఎక్కడెక్కడ అవకాశం ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడము లేదంటే వెహికల్ని షేర్ చేసుకోవడం ప్లాన్ చేస్తే బాగుంటుంది. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నైట్ నుంచి మనం ఒక 2-3 డేస్ అయిన తర్వాత అగైన్ విల్ కమ్ బ్యాక్ టు యూ టెలింగ్ వాట్ ఈస్ ద ప్రెషరు, మనకు వాట్ ఈస్ ద డెన్సిటీ, మనం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి అనేది డీటెయిల్ అడ్వైజరీ ఇస్తాను. థ్యాంక్ యూ.